Namaste to all. So this body name is Suresh. So the very next. For who have a thyroid problem. ఇంట్లో ఉన్న లేడీస్ కి చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. హ్యాండ్స్ డిపార్ట్, లెగ్ డిపార్ట్, హ్యాండ్స్ కూడా రెస్ట్ చేయాలి. So you are expanding your thyroid with a props. ఒక ప్రాప్స్ వాడుతూ మనం నెక్ ని మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నాం. చూడండి, దీనివల్ల ఏమవుతుంది, థైరాయిడ్ ఇష్యూ అని ఉంది. సేతు బంధాసన మనం ఎక్కువసేపు వేయలేం, అండ్ మత్స్యేంద్రాసన వేయలేం. మత్స్యేంద్రాసన ఆల్సో ఇస్ అ ఫిష్ పోజ్. ఫిష్ పోజ్ కాంట్ డూ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో దిస్ ఆసన విల్ సపోర్ట్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ఎక్కడ ఉందంటే ప్రెజర్ మత్స్యేంద్రాసన మామూలు వేయగలవా? మామూలు లిఫ్ట్ చేయడానికి ఎక్కువసేపు పడుతుంది కదా. దిస్ ద బెస్ట్ ఆసన. థైరాయిడ్ వాళ్ళు ఒక 10 minutes ఇందులో పడుకున్న ఆ థైరాయిడ్ గ్లాండ్ ఆటోమేటికల్లీ యాక్టివేటెడ్. ఆటోమేటికల్లీ సింపుల్ వే. ఫుల్ బ్రీత్ ఇన్, లంగ్స్ బాగా ఫ్రీ అవుతున్నాయి. కాలు కొంచెం దూరం పెట్టుకోండి. లెగ్స్ అపార్ట్. ఎలా ఉందండి? నెక్ ఎక్స్పాండ్ అవుతుంది కదా. There are lot of easy methods to do a big asanas for a long time without any pain. So understand, Rishi sir gave a very good systematic therapy, but unfortunately by that external force or something like forceful or speed method lo మనం ఏమవుతుందంటే శరీరాన్ని పాడు చేసుకుంటాం. So don't spoil your body by doing a wrong methods. Do a proper method with using props, properties వాడుకుంటూ మనం హాయిగా ఇలా చేసుకోవచ్చు. Then slowly turn your right side. ఇంతవరకు మనం లోవర్ బ్యాక్ ఇష్యూస్ అండ్ థైరాయిడ్, PCOD గురించి మాట్లాడుకున్నాం. అండ్ ద వెరీ నెక్స్ట్ వన్ ఇస్ స్టాండింగ్ ఆసనాస్ కొన్ని ఉంటాయి. స్టాండింగ్ ఆసనాస్ మనం ఈ త్రికోణాసనం కానీ ఇట్లాంటివన్నీ చేయడానికి చాలా కష్టం ఉంటుంది. సో ఫర్ దట్, ఫర్ యువర్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్, so who has a spondylitis problem, use a stick. Use a stick. So use a stick అండి. ఈ స్టిక్ తో ఇట్లా ఇలా చేతులు పెట్టుకొని you can twist your upper part. You can twist your upper part. Camera on. So please do everybody. It is not a demonstration. Please everybody. I can able to see you properly. So some people. So use a stick and do that. Very nice. చూడండి, ఒక స్టిక్ పెట్టుకొని హాయిగా ట్విస్ట్ చేయండి. కరెక్ట్ గా ప్రాపర్ ప్రెజర్ పడుతుంది. సో మీ దగ్గర ఉండకపోవచ్చు ప్రాపర్టీస్, బట్ యూ షుడ్ ట్రై. ఎగ్జాక్ట్లీ షోల్డర్ ప్రెజర్ పడుతుంది 90 degrees. కరెక్ట్ కరెక్ట్. ట్విస్ట్ ఇట్. లెఫ్ట్ వన్, రైట్ వన్. ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళు నా వల్ల కాదు అని ఆగిపోతున్నారు. నేను చేయలేను అని ఆగిపోతున్నారు. వెరీ వీక్ ఆసనస్. గుడ్. నా సైడ్ బెండింగ్, సైడ్ అర్ధకటి తాడాసన్. ఇక్కడ చూడండి, అలైన్మెంట్ ప్రాపర్ గా జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్. షోల్డర్ మీద ఎగ్జాక్ట్లీ ప్రెజర్ పడుతుంది విత్ స్టిక్. ఒక స్టిక్ వాడుకుంటూ హాయిగా బాడీని ఈజీగా బెండ్ చేయొచ్చు. లెఫ్ట్ వన్, రైట్ వన్. ప్లీజ్ డూ ఎవ్రీబడి ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టిక్, ఎనీ బ్రూమ్ స్టిక్ ఆర్ సంథింగ్ లైక్ ఎనీ ఉంది కదా, పైన డస్ట్ చేసుకునే స్టిక్, ఎనీథింగ్ వాడుకోవచ్చు. ఎక్కడ ఉంది? కరెక్ట్. షోల్డర్ అంతా ప్రెజర్ పడుతుంది, స్పాండిలైటిస్ తగ్గుతుంది అందరికి నీట్ గా. సో
యోగాని తప్పుగా తీసుకోవద్దు, యోగాని నేను చేయలేను అనుకోవద్దు. వెరీ ఈజీ మెథడ్ టు డూ. అన్ని చేసుకోవచ్చు, అన్ని ఆసనాస్, డిపెండ్స్ అపాన్ ప్రాబ్లమ్. సి యోగా అనేది ఏంటంటే ఒక సిస్టమేటిక్ లైఫ్. ఆ సిస్టమేటిక్ లైఫ్ గురించి మనం కొన్ని ఆసనాస్ వేసుకోవాలి. వెరీ గుడ్ పవన్, వెరీ గుడ్. యూజ్ ఎనీ స్టిక్, హ్యాండ్స్ బరాబర్ స్ట్రైట్ గా ఉండాలి. వెరీ గుడ్ దివ్యశ్రీ, థ్యాంక్ యూ, గ్రేట్. అప్. See, there is a bit. Some people have a problem with a spondylitis. Some people have a spondylitis. What is spondylitis? ఇక్కడ ఉన్న హెడ్, ఇక్కడ ఉన్న షోల్డర్ ఫ్రంట్ కి వెళ్ళిపోవడం కానీ బ్యాక్ వచ్చేయడం కానీ అవుతుంది. సో ఫర్ దట్ యూజ్ ఎనీ చున్నీ ఆర్ టవల్. ఒకరి హ్యాండ్ కంప్లీట్లీ లాక్ చేసుకోండి. నేనేం చేశానంటే ఒక లాకింగ్ చేసుకున్నాను. హ్యాండ్స్ ని ఒక చున్నీతో కంప్లీట్లీ హ్యాండ్స్ లాక్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ అనేది బ్యాక్ అండ్ ఈ షోల్డర్ బరాబర్ అవుతుంది. లంగ్ సిస్టమ్ లో ఫ్రీ జరుగుతుంది. ఇట్లా చేయడం చాలా కష్టం, ఎక్కువసేపు ఉండడం కష్టం. సో ఈజీగా ఇలా ఒక రోప్ తో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎల్బోస్ ఇలా ముందుకు పోతుంది. ఇప్పుడు చూడండి ఎక్కడ ప్రెజర్ ఉంది. సో ఎల్బోస్ ముందుకు పూల్ చేయడం వల్ల షోల్డర్ బ్లడ్ ఫ్రీ అవుతుంది. బ్రీతింగ్ ఎలా ఉంది? సో లేడీస్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ దట్ హెవీ బ్రెస్ట్ ఉండడం కానీ, లేకపోతే ఫార్వర్డ్ బెండ్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్ గా ఇలా అయిపోతుంది. మీకు కనబడుతుందో లేదు అది రైట్. చూడండి, కావాలంటే ఒక పిల్లోతో ఇందాక తన యాక్చువల్ గా బాడీ అంటే షోల్డర్ ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, బాడీ బెండ్ అయిపోతుంది. ఇలా కొంచెం బ్రెస్ట్ వల్ల, స్టమక్ వల్ల బాడీ ఇంకా కొంచెం బెండ్ అయిపోతుంది. దీన్ని ఎలా కొంచెం అంటే చాలా కష్టం. ఇంతసేపు బ్యాక్ బెండ్ అవ్వడం చాలా కష్టం. దెన్ వి యూజ్ వన్ పిక్. సో బిఫోర్ దిస్ కింద చెప్పు ఇది కూడా బెస్ట్ ఆసనం. ఒక స్టిక్ ని అండర్ ఆర్మ్స్ కింద నుంచి పెట్టుకున్నా. కావాలంటే చెక్ చేయొచ్చు. యూ కెన్ ఆస్క్ మీ బెస్ట్ ఆసన. వెరీ గుడ్ దివ్యశ్రీ. కింద నుంచి పెట్టుకోండి. గుడ్. ఇప్పుడు ఎల్బోస్ ఫోల్డ్ చేసుకోండి దగ్గరగా షోల్డర్ కి. సూపర్ దివ్యశ్రీ. వెరీ గుడ్ మమతాజ్. వెరీ గుడ్ నందరాజ్. సూపర్. యూజ్ గ్రేట్. యూజ్ ఇట్ నందరాజ్. So this is called motivation.